హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఈ పిఎఫ్ సంబంధించిన ఎంప్లాయర్ షేర్ అనేది ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఇప్పట్లో చాలామంది కామెంట్ సెషన్లో అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, పిల్లల ఫీజులకి డబ్బులు కావాలి, అట్లాగే కొన్ని నీడ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ నీడ్స్ అనేవి. వీటిని ఫుల్ఫిల్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు పిఎఫ్ విత్డ్రా చేద్దామని చెప్పేసి అనుకుంటారు. ముఖ్యంగా ఎంప్లాయర్ షేర్లో ఎక్కువ అమౌంట్ ఉంటుంది. దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ రావాలి దీని మీద అన్న ఉద్దేశంతో నేను మరలా ఈ వీడియో చేస్తున్నాను. చాలాసార్లు మీకు చెప్పాను కూడాను. ఓకే, అయితే వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం ఉన్నా, సలహా కావాలన్నా కానీ మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో, అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి, అండ్ పెయిడ్ సర్వీస్ ఉంది. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క ఎంప్లాయర్ షేర్ అనేది అసలు ఎట్లా విత్డ్రా చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పాస్బుక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఈ పాస్బుక్లో ఏంటంటే ఒక ఐడిలో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్ ద్వారా అమౌంట్ తీద్దాం అనుకుంటారు కదా. పర్టికులర్ ఎంఐడి సెలెక్ట్ చేసుకోవాలి, అది ఏ కంపెనీ అనేది. ఒక కంపెనీ ఉంటే ఓకే, నో ఇష్యూ. కొంతమందికి మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి కదా, వాటిలో ఏదో కంపెనీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు విత్డ్రా చేద్దామని చెప్పేసి అనుకుంటారు అనమాట. ముఖ్యంగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ షేర్ వచ్చేసరికి 12,000 చిల్లర ఉంది, ఎంప్లాయర్ షేర్ 47,000 చిల్లర ఉందన్నమాట. ఓకే, అయితే ఈ అమౌంట్ చాలదు. ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉంది, కొంతమందికి లక్షల్లో కూడా ఉంటుంది అనమాట. ఈ అమౌంట్ తీసుకోవాలి, నాకు ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకేనా, అవసరాలు ఉన్నాయి, నాకు ఈ అమౌంట్ కావాలని చెప్పేసి అనుకుంటారు. ఈ అమౌంట్ తీద్దామని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనమాట. అదేంటంటే చివరికి అంటే ఫెయిల్ అవుద్ది. క్లెయిమ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది చెప్తాను. ఇప్పుడు మనం ఈ ఎంప్లాయర్ షేర్ తీసుకోవాలంటే ప్రస్తుతానికి ఉన్న రూల్స్ ప్రకారం అయితే మనం ఆ అమౌంట్ తీయాలంటే కనుక మన సర్వీస్ అనేది మనం ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తామో అది అక్కడ మనము 5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలండి. ఓకే, మీరు ఫామ్ 31 ద్వారా ఏ పారా సెలెక్ట్ చేసుకోండి, ఆ పర్టికులర్ కంపెనీలో 5 సంవత్సరాలు సర్వీస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా, 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తేనే మీకు ఆ షేర్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, ఎంప్లాయర్ షేర్. లేకపోతే మీకు రాదండి. ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది ఏంటంటే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు కూడా తీద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. రాదు ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం అయితే. ఫ్యూచర్లో రూల్స్ అయితే మారుతున్నాయి, అది నెక్స్ట్ మంతా లేకపోతే ఆ పై వచ్చే నెల, ఈ సంవత్సరంలో ఎప్పుడా అనేది క్లారిటీ లేదు. ఫామ్ అంటే మనకి ఈ యొక్క అడ్వాన్స్ సంబంధించిన రూల్స్ అనేవి పూర్తిగా మారిపోతున్నాయి. 3.0కి పూర్తిగా మైగ్రేషన్ అయినప్పుడు అప్పుడు మీరు అప్లై చేస్తే కనుక 70% వస్తుంది మీకు. ఎంప్లాయ్ షేర్ రెండింటిలో కలిపి వస్తుంది. అది ఏ బేసిక్ మీద వస్తుంది అనేది కూడా దానికి సంబంధించిన ఎస్ఓపి అయితే ఇంకా రాలేదు. బట్ కాస్త వెయిట్ చేయండి. ఓకేనా, ఇప్పట్లో మీరు తీయాలంటే మీ సర్వీసు ఆ కంపెనీలో, ఆ పర్టికులర్ కంపెనీలో 5 సంవత్సరాల సర్వీస్ ఉంటేనే మీకు అమౌంట్ వస్తుంది, లేదంటే రాదు. ఈ విషయాన్ని గమనించాలి. లేదు మీరు ఉద్యోగం మానేశారనుకోండి, ఉద్యోగం మానేసి ఒక 2 months వెయిట్ చేసి మీ ఐడికి ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ అయితే అప్పుడు మీరు పూర్తిగా తీసుకోవచ్చు అనమాట. ఎంప్లాయ్ షేర్, పెన్షన్ షేర్ మొత్తం తీసుకోవచ్చు. బట్ మీరు ఉద్యోగం చేస్తుండగా కొంతమంది అనుకుంటారు, పాత కంపెనీలో ఉద్యోగం మానేసి దానికి ఎగ్జిట్ డేట్ పడిపోయింది, వేరే కంపెనీలో చేస్తాను కదా, ప్రీవియస్ కంపెనీలో ఉన్న అమౌంట్ తీద్దామని చెప్పేసి అనుకుంటారు అనమాట ఎంప్లాయర్ షేర్. అలా కూడా రాదనమాట. అది ఎలా రాదు ఏంటని చాలాసార్లు మీకు చెప్పాను. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా, అయితే మనం ఇప్పుడు ఈ అమౌంట్ తీయాలంటే కుదరని పని అనమాట. 5 సంవత్సరాల సర్వీస్ మీకు గనక లేకపోతే కనుక ఆ పర్టికులర్ ఐడిలో, ఆ కంపెనీలో మీకు అమౌంట్ అనేది రాదు. ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ కేసు ఓకే, నా సర్వీస్ 5 సంవత్సరాలు ఉందండి. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏ ఆప్షన్ తీసుకోవాలని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట. దాని గురించి కూడా మీకు చెప్తాను. మీరు క్లెయిమ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక పారా సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకేనా, ఆ పారాలో మీరు చూసుకోవచ్చండి. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సెలెక్ట్ అడ్వాన్స్ పారా అని చెప్పేసి మీకు ఇట్లా చూపిస్తుంది అనమాట. లిస్ట్లో చాలా ఉంటాయి. వీటిలో మీ సర్వీసు 5 సంవత్సరాలు ఉంది కదా, 5 సంవత్సరాలు లేకుంటే అంతకంటే ఎక్కువ ఉంది కదా, అప్పుడు మీరు మొదటగా మీరు తీసుకోవాలంటే కనుక ఏ పారా సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకి పర్చేజ్ ఆఫ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్వెల్లింగ్ హౌస్ అని చెప్పేసి ఒక పారా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, కనిపిస్తుంది కదా. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లెక్క ప్రకారం ఏంటంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 years అంటే
ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మరలా మనం తీసుకోవచ్చు. అది కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కూడా పారా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు మీ ఎంప్లాయర్ షేర్ మొత్తం కూడా సెటిల్ అయిపోద్ది అనమాట ఉంటే కనుక అమౌంట్. అది ఏ బేసిక్ మీద సెటిల్ అవుద్ది అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? మీ సర్వీసు 5 సంవత్సరాలు ఉంది. ఓకే, సో 5 సంవత్సరాలు ఉంది లేదా అంతకంటే ఎక్కువ ఉంది. సో అప్పుడు మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కానివ్వండి, పర్చేజ్ ఆఫ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్వెల్లింగ్ హౌస్ కానీ ఈ రెండింటిలో ఏదో సెలెక్ట్ చేసుకోండి. మీకు అమౌంట్ అయితే వస్తుంది అనమాట. ఎంత వస్తుంది అనేది చెప్తాను ఇప్పుడు మీకు. ఓకే, సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఎంత ఉంది మొత్తం 12,200 ప్లస్ 47,700 ఈ రెండు మీకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా అమౌంట్స్. ఓకేనా? ఎంప్లాయ్ షేర్లో ఎక్కువ 12,000 అక్కడ 47,000 ఉంది కదా, ఈ రెండు కూడా సెటిల్ అవుతాయి. బట్ ఏ బేసిక్ మీద అంటే కనుక మీరు చివరిగా మీకు పోస్టింగ్ పడుతుంది కదా, అంటే చివరిగా మీకు ఏదైతే కాంట్రిబ్యూట్ జరిగిద్దో, ఓకేనా, చివరిగా అంటే లాస్ట్ మంత్ అది ఏ మంత్ అయినా కానివ్వండి. ఓకే, ఇప్పుడు మనం 6వ నెలలో ఉన్నాం కదా, 5వ నెలకు సంబంధించిన అమౌంట్ మనకు 6వ నెలలో పడిందండి. ఓకేనా? సో జూన్లో పడింది. సో జూన్లో అంటే మే నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ వేజ్ ఎంతైతే వేశారో ఇక చూడండి ఏ బేసిక్ మీద వేస్తారంటే ఈపీఎఫ్ వేజ్ మనకి ఇప్పుడు ఈ పాస్బుక్లో సరికి జనవరి పోస్టింగ్ పడింది అన్నమాట. జనవరి కాంట్రిబ్యూషన్ పడింది 8,000 పడింది. లెక్క ప్రకారం అయితే ఇతనికి 15,000 పడుతుంది. ఓకేనా? బేసిక్ అనేది ఈ 15,000 మీదే 12% వేస్తున్నారు లెక్క ప్రకారం అయితే. బట్ ఇక్కడ చివరిలో ఇతను మానేశారు. ఓకేనా? అది 10వ తారీఖులో 15వ తారీఖులో సంథింగ్ మానేశారు. తక్కువ అమౌంట్ పడింది అనమాట. అంటే శాలరీ తక్కువ పడింది, బేసిక్ తక్కువ పడింది. ఆ బేసిక్ మీద మాత్రమే చూపించారు అనమాట. ఇక్కడ 8,000 వేసి ఆ బేసిక్ మీద సమ అమౌంట్ వేశారనమాట. ఇప్పుడు మనం ఎలా చూడాలి? బేసిక్ ఎంత అయితే చివరిగా కాంట్రిబ్యూట్ అయిన నెలలో బేసిక్ ఎంత పడింది అనేది చూసుకోవాలన్నమాట. సో బేసిక్ ఎంత పడింది? 8,000 పడింది. సో ఈ 8,000 మన కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక, ఆ పార సెలెక్ట్ చేసుకుంటే, హౌసింగ్ పార ఏ సెలెక్ట్ చేసుకున్నా కానివ్వండి, మనకు లాస్ట్ మంత్ బేసిక్ ఎంత అయితే పడిందో ఇక్కడ 8,000 పడింది కదా, ఇది 25 to 30 టైమ్స్ అని సెటిల్ అవుద్ది అనమాట. ఓకేనా? చాలాసార్లు మీకు చెప్పాను 25 to 30 టైమ్స్ అనేది సెటిల్ అవుద్ది అనమాట. సో లెక్క వేసుకోండి మీరు. సో 25 to 30 టైమ్స్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 40 ప్లస్ 60 ఒక 70,000 దాకా ఉందండి. ఓకేనా? అంటే ఒక 60,000 దాకా ఉందన్నమాట. సో ఈ 60,000 మొత్తం ఏదైతే ఉందో మొత్తం సెటిల్ అయిపోద్ది అనమాట. ఓకేనా? అది మొత్తం సెటిల్ అయిపోద్ది. ఎందుకంటే ఇది మనకి 8,000 25 టైమ్స్ వేసుకుంటే చాలా ఎక్కువ అమౌంటే. 8,000 into 25 టైమ్స్ అంటే మనకి ఎక్కువే వస్తుంది అనమాట. ఇంచుమించు 2 లక్షల దాకా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఉన్న అమౌంట్ ఎంత? మొత్తం మీద ఒక 60,000 అట్లా ఉందన్నమాట. ఓకేనా? అంటే ఈ అమౌంట్ సెటిల్ అయిపోద్ది. ఓకే, అంటే మనకి ఎలిజిబిలిటీ అనేది 8,000 into 25 టైమ్స్ ఉంది. అంటే ఇంచుమించు 2 లక్షల దాకా ఉంది. బట్ ఇక్కడ అమౌంట్ మనం తక్కువే ఉంది. ఇదంతా సెటిల్ అయిపోద్ది. అదే మీకు 2 లక్షలు ఉందనుకోండి, 2 లక్షలు సెటిల్ అయిపోద్ది. లేదా 4 లక్షలు 5 లక్షలు ఉందనుకోండి, బట్ 2 లక్షలే వస్తాయి. ఓకేనా? దీని బేసిక్ ప్రకారమే వస్తుంది. ఈ బేసిక్ 25 టైమ్స్ లెక్కేసుకుంటే ఎంత వస్తుందో అది మాత్రమే వస్తుంది. ఎక్కువ ఉన్నా కానీ రాదు. ఈ విషయాన్ని గమనించాలి. సో ఇట్లా మనకి సెటిల్ అవుద్ది అనమాట. ఓకే, సో ఈ బేసిక్ మీద సెటిల్ అవుద్ది. మీకు ఓవరాల్గా వచ్చేసరికి మీ ఎంప్లాయర్ షేర్ తీయాలి అంటే, ఓకేనా, 5 సంవత్సరాల సర్వీస్ ఉండాల్సిందే లేదా ఉద్యోగం మానేయాల్సిందే. ఈ సినారియోస్లో మాత్రమే మీకు డబ్బు అయితే వస్తుందన్నమాట. బట్ రూల్స్ అనేవి మారుతున్నాయి కదా, రూల్స్ మారుతున్నాయి కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఆ 2 అమౌంట్లో ఉన్న మొత్తం మీద ఒక 70% తీసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. అది ఎస్ఓపి కూడా ఇంకా రాలేదు. దానికి సంబంధించిన టెస్టింగ్ సంబంధించి ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యింది. అది నెక్స్ట్ మంత్ పై వచ్చిన నెల ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఓకేనా? వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదనమాట. ఎంప్లాయీ షేర్ తీయాలంటే ఇది పరిస్థితి. ఓకే, సో చూశారు కదా, ఓవరాల్గా అందరికీ తెలియాలనే ఉద్దేశం చెప్తాను. చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు. ఓకేనా? సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో ఇవ్వడం లైసెన్స్ మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.